వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. జేడబ్ల్యూ మెయిన్స్ ఫలితాలలో గుంటూరుకు చెందిన గుత్తికొండ సాయి మనోజ్ఞ ఆల్ ఇండియా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. 14 మందికి మాత్రమే 100% రాగా వారిలో సాయి మనోజ్ఞ మాత్రమే ఏకైక బాలిక. భాష్యం జూనియర్ కళాశాలలో చదువుతున్న మనోజ్ఞ అధ్యాపకులు ఇచ్చిన ప్రణాళికను అనుసరించడం వల్లే ఈ ఘనత సాధించినట్లు కర్నూలు జిల్లా ఆదోని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రథమ స్థానంలో భాష్యం విద్యా సంస్థల తరఫున సాయి మనోజ్ఞ ముందుండడం జరిగింది. ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో మన భాష్యం చైర్మన్ రామకృష్ణ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్వీట్ డిస్ట్రిబ్యూషన్స్, ర్యాలీలు, సందడి వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే మనం ఇదివరకే గత సంవత్సరాల్లో ఆల్ ఇండియా టాప్ 5, టాప్ 10 ర్యాంక్స్లో మనము జేఈ మెయిన్స్లో ఉన్నాము. ఈ సంవత్సరం వచ్చేసి మనకు ఆల్ ఇండియాలో సుమారుగా 14 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 14 మందికి 100% రావడం జరిగింది. ఈ 100% సాధించినటువంటి 14 మందిలో మొదటి స్థానంలో భాష్యం విద్యార్థి అయినటువంటి సాయి మనోజ్ఞ రావడం అందరికీ గర్వించదగ్గ విషయం. అందులో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ అమ్మాయి ఏకైక అమ్మాయిగా పేరుగాంచడం చాలా హర్షించదగ్గ విషయం. అంతేకాకుండా మన ఆదోని బ్రాంచ్లో కూడా జయదీప్ అనేటువంటి అబ్బాయికి 99.7 అనేటువంటి పర్సెంట్తో జేఈ మెయిన్ ఇవ్వడం జరిగింది. సులేఖ అనేటువంటి అబ్బాయి 90%తో జేఈ మెయిన్లో సక్సెస్ సాధించడం జరిగింది. అంతేకాకుండా భాష్యం విద్యా సంస్థలు కేవలం చదువుతో పాటు మానసిక, శారీరకంగా డెవలప్ కావడానికి అనేక రకాల కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రూట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఆ రూట్స్లో వచ్చేసి డిసిప్లిన్, హ్యాండ్ రైటింగ్, సాఫ్ట్ స్కిల్, పీఈ, రిజల్ట్స్ అనేటువంటి వాటి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయడం కూడా జరుగుతూ ఉంది. హెల్త్ గైడ్లైన్స్ కావచ్చు, సైకాలజికల్ గైడ్లైన్స్ కావచ్చు, కెరియర్ గైడ్లైన్స్ కావచ్చు, తర్వాత అకాడమిక్ గైడ్లైన్స్ కావచ్చు, యాక్టివిటీ గైడ్లైన్స్ కావచ్చు ఇచ్చి ప్రతి స్టూడెంట్ని ఏదో ఒక రంగంలో తర్ఫీదు ఇచ్చి ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ డెవలప్ చేసేటువంటి ఫ్యాకల్టీ మరియు అటువంటి వ్యక్తులైనటువంటి సంస్థ భాష్యం విద్యా సంస్థగా చెప్పడం జరిగింది. CEO అనిల్ కుమార్ గారు చెప్పినట్టుగా వెల్కమ్ టు విన్నర్స్ వరల్డ్ అని చెప్పేసి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం భాష్యం. ఎందుకంటే విజేతల ప్రపంచంకి ఆహ్వానం. మన రికార్డుని మనమే బ్రేక్ చేసుకోవడం అంటే ఇదేనేమో. గత సంవత్సరాల్లో ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 5, టాప్ 10 ర్యాంక్ సాధించినటువంటి ఘనత భాష్యంకే దక్కింది. మళ్ళా ఈ సంవత్సరం కోసం జేఈ మెయిన్ ఎగ్జామ్లో 14 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే అందులో 100%లో మొదటి స్థానం కైవసం చేసినటువంటి మన సాయి మనోజ్ఞకి మా ఆదోని 1 భాష్యం బృందం తరపున పట్టభద్రుల సమస్యలు, యువత ఆశయాలను శాసనమండలిలో వినిపించాలంటే గ్రాడ్యుయేట్ కూటమి అభ్యర్థి పేరాభద్రుల రాజశేఖర్ని గెలిపించాలని టీడీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టభద్రుల ఓటర్లు ఏ విధంగా ఓట్లను వినియోగించుకోవాలో వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు మాజీ ఎమ్మెల్యే పిల్ల గోవింద నారాయణ మాట్లాడుతూ భారీ మెజార్టీతో పేరాభద్రుల రాజశేఖర్ను గెలిపించాలని కోరారు. అనంతరం పట్టభద్రుల ఓటర్లను కలిసి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Roman letter 1 invalid. Poemi 1 invalid. Telugu bhasha exams మార్క్ చేస్తారు కదా. అవును సార్. బాక్స్ అభ్యర్థి బొమ్మ ఉంటుంది. ఈ బాక్స్ లో ఈరోజు గొల్లప్రోలు నగర పంచాయతీలో ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి కూటమి సపోర్ట్ చేసిన అభ్యర్థి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ సపోర్ట్ చేసిన అభ్యర్థి పేరాభద్రుల రాజశేఖర్ గారికి ఓటు వేయమని రిక్వెస్ట్ చేయడానికి ఈరోజు పర్యటన చేయడం జరిగింది. ముందుగా షేక్ ప్యారాజీ, గర్ల్స్ హై స్కూల్, మున్సిపల్ ఆఫీస్, సచివాలయాలు, ఎండిఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ మరియు మాదిరి విద్యాలయానికి కూడా రావడం జరిగింది. అందరికీ కూడా డెమో ఓటింగ్ ఎలా చేయాలన్నది నేను తిరిగిన అందరిలోనూ కూడా 70% అవగాహన ఉంది. అంచేత డెమో చేసి చూపించాం. వారందరికీ అవగాహన వచ్చే విధంగా నిలువు గీత తీసి ఓటు వేయాలి. అది కూడా బూత్ లో ఉన్న పెన్ ఏదైతే ఉందో దాన్నే వాడాలని చెప్పి తెలియజేస్తూ వారిని వారి మిత్రులు
వారి దగ్గర చదువుకున్న పిల్లలకి కానీ అందరికీ కూడా తెలియజేయమన్నాం. ఇంకేదంటే కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఈరోజు స్కూల్ పిల్లలు బస్సులో వస్తున్నారు. ఇవాళ బస్సులో పిల్లలు ఎలా ఒక్కొక్కరు సీట్ నుంచి కనపడేవారు, అటువంటి భూతం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడికక్కడ రోడ్లు రిపేర్ చేస్తాం. అదేవిధంగా ఉపాధ్యాయులకి గౌరవం అన్నది గత ప్రభుత్వం లేదు. గాంధీ షాపుల దగ్గర కూడా ఉపాధ్యాయులు పంపించిన చరిత్ర గత ప్రభుత్వం. ఉపాధ్యాయులు గౌరవించడం కానీ, వారికి రావాల్సిన బకాయి లోన్స్ ఏదైతే టీఎఫ్ పెండింగ్స్ కానీ, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేసి మరి ఉపాధ్యాయులందరికీ కూడా వాళ్ళు డిఎస్సీ ఎప్పుడు వస్తుందని చూస్తా ఉన్నారు. మన లోకేష్ గారు టెంటటివ్ గా లాస్ట్ మంత్ 16th February అన్నారు. ఈరోజు ఎలక్షన్ కూడా రావడంతో ఆగింది. ఎలక్షన్ కూడా ముగిసిన వెంటనే మరి డిఎస్సీ పిలవడం జరుగుతుంది. మరి ప్రైవేట్ లో పనిచేసే వాళ్ళందరూ కూడా అవకాశాలు వచ్చే ఏర్పాటు ఉంటుంది. దానికి అనుగుణంగానే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి మ్యాపింగ్ చేస్తా ఉన్నారు స్కూల్స్. ఇంచుమించు 80% అవుతాయి. ఎక్సెస్ స్టాఫ్ ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఎక్కడ యూజ్ చేయాలి, బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ ఎంత ఇచ్చారంటే ప్రైవేట్ స్కూల్ కంటే బాగా పనిచేసే విధంగా ఉన్నారు. కాబట్టి టీచర్స్ ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి వీళ్ళందరినీ ఎలా రిక్రూట్ చేసుకోవాలని ఒక అవగాహన, ఒక ప్రొసీజర్ ఆల్రెడీ తయారు. హత్య కేసులో అనుమానితుడిగా తీసుకొచ్చి దళితుడిని అన్యాయంగా పోలీసులు కొట్టారని ఎన్టీఆర్ జిల్లా మైలవరం సిఐ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. దళితుడు శాంసన్ పై 3rd డిగ్రీ ఉపయోగించిన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. శాంసన్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని వారు కోరారు. సంసోను పేరు లేదు, సంసోను సుబ్బారావు గారి దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి అనుమానంతో తీసుకొచ్చారు. విచారణ చేయడానికి పోలీసులు కూడా అధికారం ఉంది, మేము కూడా అంగీకరించాం. పేరు లేకపోయినా సుబ్బారావు గారిని అలాగే సంసోన్ గారిని ఇద్దరిని పట్టుకొచ్చారు పోలీసు వారు. సుబ్బారావు గారు ఒక గదిలో ఉంటారు, సంసోన్ వేరే గదిలో ఉంటారు. సంసోన్ ని నలగొట్టారు. ఆ తర్వాత తెల్లారా చేసిపోయి చెట్టు కాలాడి తీసుకొచ్చారు. కేకలు ఏర్పడ్డాయి. అందుకు సాక్ష్యం వీళ్ళందరూ ఉన్నారు. మైలవరం మండలం మత్స్యనల్లి గ్రామంలో మా మాలిక అతనిపై ఇక్కడ మైలవరం పోలీసు పరిధిలో 3rd డిగ్రీ ప్రయోగించారండి. అతనికి అసలు మర్డర్ ఒకటి జరిగింది ఇక్కడ. ఆ మర్డర్ చేసింది ఫలానా సుబ్బారావు గారు అని చెప్పేసి సమాజం మొత్తం అనుకుంటున్నారు. ఆయన చౌదరి గారు, ఆయన దగ్గర పాలేరుగా చేస్తారు మా ఊరు సంస్థలో. ఆయన ఏం చేయకుండా మా ఊరు దగ్గర 3rd డిగ్రీ ప్రయోగం చేశారు. ఆల్రెడీ చనిపోయిన అతను కొడితే నేనే చంపానని చెప్పేసి సాక్షిగా ఆయన ఒప్పుకోవడం జరిగిందని సిటీ గారితో చెప్పిన తర్వాత ఆయన మాతో మాట్లాడిన తర్వాత మేము నుంచి తెలుస్తాం. అదే నేను మీటింగ్ 1 గంట అయితే 2 గంటలు అయితే 5 గంటలు ఉంటాను రోజు నుంచి మా జనాలు. అనకాపల్లి జిల్లా చోడవరం అంబేద్కర్ భవన్ లో మాజీ సీఎం దామోదర్ సంజీవయ్య 104వ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ భవన్ కార్యదర్శి ఎర్రంశెట్టి వరప్రసాద్ ఆధ్వర్యంలో దళిత నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దామోదర్ సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2వ ముఖ్యమంత్రి, దళితుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా 2 సార్లు పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీటీసీ పొట్టూరు అభల్రాజు, దళిత నాయకులు ఎద్దు వెంకటరమణ, వడ్డాది చక్రవర్తి, మూర్త శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఉద్యోగస్తులు వారు 60 సంవత్సరాలు పనిచేస్తారు. తర్వాత పెన్షన్ విధానాన్ని కొనసాగాలి అనే ఒక నూతన ఆలోచన చేస్తే ఈరోజు ఉద్యోగస్తులు అందరి కుటుంబాలకు భరోసా ఉన్నదంటే దానికి కారణం ఆయన ఉద్యోగ ఆశ. కాబట్టి ఆయన రోజు మన అనకాపల్లి జిల్లా నియోజకవర్గం చోడవరం పట్టణం అంబేద్కర్ భవన్ లో ట్రస్ట్ భవన్ లో జరుపుకుని చాలా సంతోషం. ఈ కార్యక్రమం నిర్దేశించి మరి రాష్ట్ర రైతు సంఘం నాయకులు అవకాశాలు మాట్లాడాలని కోరుతున్నాం. అయితే దామోదర్ సంజీవయ్య గారు రాష్ట్రానికి చేసినటువంటి సేవలు చాలా స్మరణీయం. రాష్ట్రంలో రాష్ట్ర పరిపాలనలోనే ఒక కొత్త వరవడిని, ఒక నూతన విధానాన్ని తీసుకుని వచ్చి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో
కేంద్ర యొక్క అధిష్టానాన్ని నిర్మించినటువంటి ముఖ్యమంత్రి దామోదర్ సంజయ్ గారు. దామోదర్ సంజయ్ గారు ఒక దళిత కుటుంబం నుంచి ముఖ్యమంత్రి కావడం అనేటువంటిది భారతదేశ చరిత్రలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దళిత ముఖ్యమంత్రిగా మన చరిత్రలో తీసినటువంటి వ్యక్తి దామోదర్ సంజయ్ గారు. దామోదర్ సంజయ్ గారు తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి సంస్కరణలో మాదిరికి రెడ్ క్యాంప్ అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొని వచ్చి ఈ రకంగా చెప్పుకోవడం అయితే మనకి నెహ్రూ గారు కానీ, ఇందిరా గాంధీ గారు కానీ, దామోదర్ సంజయ్ గారి యొక్క ఆయన ఉన్నత వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని కూడా ఎంతో అభిమానించి ఆయన ప్రత్యేకమైనటువంటి వాళ్ళ పక్కని కూర్చోబెట్టుకొని వాళ్ళని ఆయన్ని ఎప్పుడు కూడా గౌరవించేటటువంటి వారు. బెంగళూరులోని తకనాల్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం సందర్శించారు. బస్సులో ఎలక్ట్రిక్ బ్యాటరీ పనిచేసే విధానాన్ని కంపెనీ ప్రతినిధులు వివరించారు. ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రక్రియలో భాగంగా కంపెనీని సందర్శించడం జరిగిందని మునిరత్నం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోపీనాథ్, సత్యేంద్ర శేఖర్, కౌన్సిలర్ సోము తదితరులు పాల్గొన్నారు. Yes, eventually everything will happen from. Yes, eventually it will happen from there. So and then after. But Tata Coffee and all where we have done this, we have given the electric diesel one. గుంటూరు జిల్లా తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ గ్రౌండ్స్ లో పోలీస్ పరేడ్ నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి నిర్వహించిన ఈ పరేడ్ లో ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. సబ్ డివిజన్ పరిధిలోని వివిధ స్టేషన్ల నుంచి పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని పరేడ్ నిర్వహించారు. అనంతరం ఎస్పీ సతీష్ కుమార్ కు గౌరవ వేతనం చేశారు. పరేడ్ లో పోలీసుల మార్చ్ ఫాస్ట్, పోలీసుల బ్యాండ్ ఆకట్టుకున్నాయి. మాన్యం జిల్లా చింతూరు ఏజెన్సీలో మద్యం షాప్ యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని గిరిజనులు ఆందోళనకు దిగారు. మద్యం బాటిలపై 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని, ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించడంతో మద్యం షాప్ యజమానులు గొడవకు దిగారని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో అధిక ధరలకు మద్య అమ్ముతూ బెల్ట్ షాపులకు మద్యం తరలిస్తూ పక్కనే సిట్టింగ్ ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టారు. ఏజెన్సీ అమాయక గిరిజనులు మోసం చేస్తూ ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, మద్యం షాపుల్లోనే వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు మద్యం విడిగా అమ్ముతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రేట్లు బట్టి కూడా ఇచ్చాను నేను, చూసుకోండి. నేను మీకు 10 రూపాయలు తీసుకుంటే నువ్వు నాకు అడుగు. ఆ రేట్లు బట్టి ఎంత ఉందో అంతే నీకు కూడా డబ్బులు తీసుకోండి కాడ. ఓకేనా? మరి వాటర్ వల్ల కదా ఇంతకు 3 డేస్ అన్నా కదా, వాటర్ ప్యాక్ లేవా? చిత్తూరు జిల్లా
మదనపల్లెలో సిటిఎం గంగ జాతర ఘనంగా నిర్వహించారు. భక్తులు చాందిని బండ్లతో బారులు తీరారు. ఎటు చూసినా చాందిని బండ్ల మీద పిల్లన గ్రోవి, డప్పుల వాయిద్యాలు, కోలాటాలతో భక్తులు బండ్లతో వేకువజామున ఆలయానికి చేరుకున్నారు. బండ్లలో తెచ్చిన అన్నం, మజ్జిగ, పానకం ప్రజలకు భక్తులు పంచిపెట్టారు. 3 సార్లు అమ్మవారి గుడి తిరిగి మొక్కులు చెల్లించామని భక్తులు తెలిపారు. తిరునాళ్లలో జనం సందడిగా గడిపారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద BMW కార్ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపు తప్పి ఏకంగా ట్రాఫిక్ పోలీస్ బూత్ డివైడర్ను ఢీకొట్టింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. BMW కారు మాలిక్ జేమ్సన్ జ్యువెలరీ పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరారయ్యాడు. మద్యం మత్తులో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం 29 డివిజన్ మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహాంకాళి స్వామి జన్మదిన వేడుకలు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ టౌన్ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా మాట్లాడుతూ మహాంకాళి స్వామి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని బర్త్డే విషెస్ తెలిపారు. ఈ వేడుకల్లో జిల్లా యూత్ సెక్రటరీ ముచ్చుకుర్తి రమేష్, కంటి ఆంజనేయులు, కత్తిర మల్లె రమేష్ తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. Jai Congress! Jai Congress! Jai Congress! Jai Congress! మకాన్ సింగ్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! హ్యాపీ బర్త్డే మకాన్ సావన్నకు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. మేడిపల్లి సెంటర్లో ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ పక్షాన ఈరోజు మా ప్రియతమ సోదరులు మహాంకాళి స్వామి గారి మేమందరం చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సోదరుడు ఇంకా మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా మేమందరం ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ పక్షాన కోరుకుంటా ఉన్నాము. వెరీ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ కమింగ్ న్యూ ఇయర్. బర్డ్ ఫ్లూ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతంలో బర్డ్ ఫ్లూ వైరస్ లేదని డాక్టర్ నాగిరెడ్డి తెలిపారు. కొన్ని జిల్లాల్లో వైరస్ లక్షణాలు గుర్తించి ప్రభుత్వం ప్రణాళికతో కంట్రోల్ చేస్తోందని తెలిపారు. ఫారం నాటుకోళ్ల ద్వారా పౌల్ట్రీలలో పనిచేసే వారికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మనిషి నుంచి మనిషికి ఫ్లూ సోకదని ప్రజలు ఆందోళన చెందవద్దని వైద్యుడు సూచించారు. ఉడికించిన గుడ్లు, చికెన్ తినొచ్చని ఆయన పేర్కొన్నారు. జూనట్ అంటే ఏంటంటే మనిషి నుంచి జంతువులకి, జంతువుల నుంచి జూనట్ డిసీజెస్ అంటారు. వాటిలో ఏంటంటే బర్డ్స్ నుంచి ఎక్కువగా మనకి నాటుకోళ్ళు కానీ లేదంటే మా పాలం కోళ్ళ నుంచి కానీ ఎక్కువగా ఈ వైరస్ ఎక్కువగా ఏంటంటే వైరస్ కానీ ఈ వైరస్ ఏంటంటే దీంట్లో చాలా రకాలు ఉన్నాయన్నమాట. బర్డ్ అంటే ఏదైనా ఇన్ఫ్లుయెన్జా అంటారు. ఇదేంటంటే సాధారణమైనటువంటి జబ్బులు పెట్టుకుని అదే సింటమ్స్ ఎక్కువగా కనపడుతూ ఎక్కువగా కోళ్ళలో కూడా ఈ వైరస్ సోకితే కనుక ఎక్కువగా చనిపోతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో మనకి ఈ డిసీజ్ అవుట్బ్రేక్ వచ్చింది. దీన్ని గవర్నమెంట్ వారు పగడ్బందీగా
ప్రణాళిక ప్రకారంగా దాన్ని ఎక్కడ లేదు. పొలం నుంచే వస్తాయి కాబట్టి పొలం యాక్టివ్గా పనిచేసే వాళ్ళు పొలం పనిచేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఇది సరికాకుండా ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ మీద మూమెంట్ కూడా రిస్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మూమెంట్ కూడా రిస్క్ చేసి ఇది సరికాకుండా అన్ని చెక్స్ కంట్రోల్ చేస్తుంటారు. దీని గురించి మామూలుగా మనం కనుక ఫస్ట్ చికెన్ కానీ అన్ని తినచ్చు. మనకు ఎటువంటి గుడ్లు కానీ చికెన్ కానీ అన్ని తినచ్చు. మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. చిత్తూరు జిల్లా కుప్పం, కొత్తపేట, నేతాజీ రోడ్ 13-15 వార్డులోని వినాయక గుడి నుండి మార్కెట్ కాంప్లెక్స్ వరకు డ్రైనేజీ నిండా చెత్త చెదరాలు పేరుకుపోవడంతో మురికి నీళ్లు రోడ్డు మీద ప్రవహిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి పారిశుద్ధ్య పనులను చేపట్టిన మున్సిపల్ కమిషనర్ కి ప్రజల కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి పుష్పోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు వారం రోజులుగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, వాహన సేవలు నిర్వహించగా చివరి రోజు జరిగిన పుష్పోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వివిధ రకాల పుష్పాలతో స్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం